ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రజనీ గారి చెల్లెలు మాధవి గారికి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో సంతోషంగా ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొక్కసారి మాధవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ప్లే చేయండి అమ్మా. అది వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. థ్యాంక్ యూ. మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మాధవి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ విషెస్ చెప్పండి అమ్మా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అక్క. పుట్టినరోజు శుభాకాంక్షలు మాధవి గారు. థ్యాంక్స్ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మాధవి గారు. మరెన్నో దానికి పండుగలు చేసుకుంటూ నిండు నూరేళ్లు మన పత్రిజీ ధ్యాన మహిళ ఒక ఆశీస్సులతో ఇంకా ఉన్నత ఆత్మగా ఎదగాలని గురువులంతా ఆశీర్వాదం. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే మాధవి గారు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మాధవి గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మరి మీరు ఆధ్యాత్మికంగా మరి మీరు 3 కోరికలు కోరుకోండి. అందరూ కూడా తదాస్తు అంటాము. మీ మనసులో ఆధ్యాత్మికమైన థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే రమ్య గారు. థ్యాంక్ యూ అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ అండి. లైవ్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక 3 ఆధ్యాత్మిక కోరికలు కోలుకోండి సార్ మేడం మాధవి గారు. ఓకేనా మేడం? ఓకే అండి మేడం. అందరూ ఒకసారి తదాస్తు చెప్పండి. తదాస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. చెప్పండి. తదాస్తు. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం మాధవి గారు. మరి క్లాస్ లోకి వెళ్దామండి. మరి ఇప్పటికే సమయం అవుతుంది. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి ఫకీరయ్య సార్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. నమస్కారం అండి. మరి క్లాస్ స్టార్ట్ చేద్దామండి. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం పత్రిజీ మహిళా చైతన్యం గురించి మాట్లాడతామండి. పత్రిజీ మహిళా చైతన్యము 3 సంవత్సరాల క్రితం
ఆవిర్భవించబడిందండి. మరి మన శైలజ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, మరి 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యము 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్‌లో మరి పత్రి సార్ మనకి ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా ఏ సత్యాన్నైతే పత్రి సార్ అందించారో ఆ సత్యాన్ని అందరిలోకి కూడా అందరికీ అందించాలనే ఒక నిత్య తపనతో ఈ వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఎక్కడ జరిగింది కూడా అక్కడ కొత్త వాళ్ళు జాయిన్ అయినా కూడా ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారండి. ఎంతో మార్పుని పొందుతున్నారు. అక్కడ ఒక్కొక్క రోజు 10 గంటల ధ్యానము, ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయండి. మరి అద్భుతంగా జరుగుతుంది. మరి ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఎవరి అయినా పుట్టినరోజు శుభాకాంక్షలు, తర్వాత మ్యారేజ్ డే శుభాకాంక్షలు కూడా అందించడం జరుగుతుందండి. వీలైన వారందరూ కూడా ఇవ్వండి, ఫోన్ నంబర్లు, ఫోటోస్ కూడా. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం మరి 2వది జరుగుతుందండి. మరి ఫిబ్రవరి 14 నుంచి 21 తేదీ వరకు జరుగుతుందండి. అందరూ కూడా ఆహ్వానితులే. మరి ఇందులో వర్క్ చేయడానికి ఎవరైనా అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ నంబర్లు ఇస్తే మేము ఫోన్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు నాకు కోహోస్ట్ ఇవ్వండి, నేను మీట్లో పెడతాను. ప్రయాణం చేయడం ద్వారా ఒక గందరగోళం అనేది లోపల ఏర్పడి ఉంది చాలా మందిలో. గీత గారు అక్టోబర్ ఇస్తున్నా తల్లి. పూర్తిగా ఆ యుగంలోకి కాలం ఒకవైపు వచ్చి 2 పడవలు, ఒకటే పడవ. ఇంకా కుమారి గారు మీ పేరు ఏమన్నా ఉందో అలాగే ఉందా? నేనే పెట్టేస్తాను అంటాను మ్యూట్ వాళ్ళు. సార్ మీరు ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకోరా? ఓకే సార్, స్టార్ట్ చేయండి. సార్ ఓకే మేడం, మీరు నమస్కారం. క్లాస్ స్టార్ట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ మేడం, నమస్కారం. ముందుగా సెషన్స్ లో ఉన్నటువంటి మాధవి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక్కసారి నా వాయిస్ ఎట్లుంది చెప్పండి మేడం. బాగుంది సార్, క్లియర్ గా వస్తుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరి అదేవిధంగా ఈ పత్రిజీ మహిళా చైతన్యం నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమం నడుపుతున్నటువంటి యామిని మేడం గారికి, ఇంకా కొంతమందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, శైలజ మేడం గారండి. శైలజ మేడం గారు, ఓకే థ్యాంక్ యూ. అది ఇందాక చెప్పారు. ఓకే, మరి ఈరోజు మన పత్రిజీ గారి యొక్క సంకల్పం ఏంటంటే ధ్యానం, శాకాహారం. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఈరోజు హింస, అహింస అనేటువంటిది కాన్సెప్ట్. మరి అయితే మొదటగా నా ఇంట్రడక్షన్, తర్వాత ధ్యానం, తర్వాత ఈ యొక్క హింస సబ్జెక్ట్ గురించి కొంచెం
నాకు ఇచ్చినటువంటి సమయాల్లో నేను కంప్లీట్ చేయదలుస్తాను. ఓకే మేడం. వన్స్ అగైన్ మళ్ళా ఈ సెషన్స్ లో ఉన్నటువంటి జూమ్ క్లాస్ లో ఉన్నటువంటి ధ్యానులకు, నా ఆత్మీయులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి నేను ప్రస్తుతం నేను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో. నేను గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి పత్రిజీ గారి యొక్క సాంగత్యంలో ధ్యాన కార్యక్రమంలో ధ్యానం చేస్తూ, ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటూ ధ్యాన క్లాసులు చెప్పుకుంటూ ఉంటున్నాను. నేను భగవద్గీత, బైబిల్, ఖురాను 3 గ్రంథాలని చదివాను. పత్రిజీ గారి కాన్సెప్ట్ నాకు అన్ని నచ్చిన తర్వాత నాకు ఎందుకు నచ్చిందంటే 2012లో ఆయన ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ మీద ఆడియో చేశారు. నేను 2012లో ఆ యొక్క ఆడియోస్ని మామూలుగా సెల్లో పెట్టుకొని పొద్దున వాకింగ్ చేస్తూ రోజు ప్రతి అర్ధగంట క్లాస్ ఉంటుంది, అర్ధగంట వినేవాడిని, అర్ధగంట వాకింగ్. నా కార్యము ఈ యొక్క సబ్జెక్టు గురించి, ఒక్కొక్క సబ్జెక్టు గురించి 10 సార్లు వినాల్సి వచ్చింది. అంటే దాదాపు 60 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సీనియర్ మోస్ట్ వాళ్ళకైతే అప్పుడు ఉన్నటువంటి ఆడియో తెలిసి ఉంటుంది వాళ్ళకు. కాబట్టి పత్రిజీ గారి యొక్క కాన్సెప్ట్ బాగా నచ్చి అప్పటి నుంచి నేను కంటిన్యూగా అయ్యాను. మరి అయితే మనం ధ్యానం ఎందుకు చేయాలంటే ప్రతి ఒక్క స్పిరిచువల్ యొక్క కాన్సెప్ట్, స్పిరిచువల్ యొక్క సంస్థల్లో వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా చెప్తూ ఖచ్చితంగా ధ్యానం అయితే చేయమంటారు. ఫైనల్ గానో, ముందుగానో, మధ్యనగానో ఏదో ఒక రీతిలో ధ్యానం అనేది కంపల్సరిగా చెప్తా ఉన్నారు. మనమేం చెప్తున్నామంటే ధ్యానం అనేది నేనెవరో, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు వచ్చాను, ఎందుకు జీవిస్తా ఉన్నాను, ఈ ఫ్యామిలీ నాకు ఎందుకు వచ్చింది, నా జీవన తదనంతరం ఏమైతాను అనేటువంటిది కాన్సెప్ట్ని తెలుసుకోవడానికి, స్వయంభూకం అంటే స్వయంగా అనుభూతి చెందడానికి ధ్యానం ఉపయోగపడుతుంది అనేది ఒకటి. మరి శాకాహారం అనే కాన్సెప్ట్ ఎందుకనంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాణులను ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడానికి ఉపయోగపడే విధంగా శాకాహారం. అంటే ఏ సంస్థ కూడా, ఒక మతం కానీ, ఒక స్పిరిచువల్ సంస్థ కానీ శాకాహారం అనేటువంటిది కాన్సెప్ట్ ఎక్కడ కూడా ప్రత్యేకించి పెట్టదలచలేదు. ఎందుకు పెట్టదట్లంటే అది ఇష్టం కాబట్టి దాని నుంచి దూరం అవుతారేమని. అంటే ఇక్కడ మన పత్రిసారి యొక్క కాన్సెప్ట్ ఏమంటే దూరమైన వాళ్ళు కానీ సత్యం ఏదైతే ఉందో అది నిష్ఠూరంగా ఉన్నప్పటికీ అది వాస్తవంగా అది వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మికంగా ముందుకు దూసుకుపోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎవరైనా ఏమనుకుని ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా అవసరం అనేటువంటిది ఈ శాకాహారం అనేటువంటిది కాన్సెప్ట్ పెట్టాడు. అది మానవాళికి హేతుబద్ధమైనది. మానవాళి అహింసా విధానం నుంచి అహింసా మార్గాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడే విధానమైనటువంటి కాన్సెప్ట్. మరి ధ్యానం అనేటువంటిది ప్రతి చోట చెప్తా ఉంది. ఆ రోజు పతంజలి మహర్షి యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అనేటువంటిది కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత భగవద్గీతలో కూడా సమం కాయం శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచన ఉపయోగం. అంటే స్థిరంగా కూర్చొని, నాసికాగ్రం అంటే ముక్కు కొన మీద, అంటే మధ్య భాగం, భ్రూ మధ్య భాగంన ధ్యాస పెట్టి ధ్యానం చేయమని,
పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం అనేటువంటిది కాన్సెప్ట్ భగవద్గీతలో కూడా చెప్పారు. తర్వాత గౌతమ బుద్ధుడు కూడా ఆనాపానసతి ఆయన 28 ఏళ్ళు కష్టపడిన తర్వాత 28 ఏళ్ళ బయటికి వెళ్ళిన తర్వాత 8 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఎన్నో సాధన మార్గాలు చవి చూసినప్పటికీ ధ్యాన సాధన అనేటువంటిది సాధన మార్గం అనేటువంటిది చాలా సులువైనది, మరి తొందరగా ఆధ్యాత్మిక వైపు దుఃఖరాహిత్యం నుంచి మనిషిని కాపాడదలిచేదని చెప్పేటి ఆనాపానసతి అనేటువంటి కాన్సెప్ట్ మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే అన్ని మతాలలో క్రైస్తవ మతంలో కానీ యేసుక్రీస్తు కూడా రాత్రింబోళ్ళు అడవుల్లో ఉండి పెందల కాడనే తిరిగి మానవాళిలోకి వచ్చి బోధనలు చేసేటోడు, రాత్రిలో అంతా కూడా ధ్యానం చేసేటోడు. మరి ఈరోజు పత్రిజీ సారు ధ్యానం అనేది ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చాడు. స్పిరిచువల్ సబ్జెక్ట్ అంటే అదే అనేటువంటిది ఆయనకు అన్ని చవి చూసిన తర్వాత ముందుకు మనం తీసుకొచ్చాడు. ఈరోజు ఈ సాంగత్యం మనకు నచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకొని మన యొక్క మానసిక కష్టాలు, శారీరక కష్టాలు, దైవిక కష్టాలు, దైహిక కష్టాలు, భౌతిక కష్టాలన్నిటి కూడా ధ్యానం ద్వారా పోగొట్టుకోవడానికి మనం పోగొట్టుకుంటున్నాము. ఈరోజు టాబ్లెట్ కూడా వాడాల్సినంత అవసరం లేదు అనేటువంటిది కాన్సెప్ట్ ముందుకు. ఆ విధంగా 18 సూత్రాల్లో కొన్ని మనసులు ఏదైతే ఉన్నాయో ధ్యానం ద్వారా తెలుసుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 18 సూత్రాల ద్వారా అలవర్చుకుంటే ఈ దైవిక కష్టాలు, దైహిక కష్టాలు, భౌతిక కష్టాలు అనేటివి ఉండవు అనేటువంటిది కాన్సెప్ట్ మన ముందుంచాడు. మనం ఎవరైతే ధ్యానం చెప్తున్నామో, ధ్యానం చేస్తున్నామో వాళ్ళంతా కూడా ఈ 18 సూత్రాలని మనం పాటించడానికి చాలా మంది ముందుకు వచ్చారు, ముందుకు వస్తున్నారు. ఆ విధమైనటువంటి 18 సూత్రాలని ప్రజల్లోకి తీసుకెళ్లి మానవ సంక్షేమం కోసం ఎంతో ఈ ధ్యానం మన పత్రిసారి పెట్టినటువంటి సిద్ధాంతం ముందుకు తీసుకెళ్తూ ఎంతో మందిని హేతుబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మహిళా పత్రిజీ మహిళా చైతన్యం అనేటువంటి ఈ ఛానల్ వాళ్ళు కూడా ఇందాక చెప్పినటువంటి మేడం గారు చాలా రోజుల నుంచి కూడా ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కాన్సెప్ట్ ఈ అందరికి తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు ఇది ధ్యానంలో కాన్సెప్ట్ ఏమంటే నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పోతున్నాను, ఈ జీవితం ఎందుకు వచ్చింది, కారణ కార్యము తెలుసుకోవడానికి. ఎవరైతే కారణ కార్యం తెలుసుకుంటారో వాళ్ళు కారణ జన్ములు అవుతారు. మనమంతా కూడా కారణ జన్ములు. ఎక్కడ తెలుస్తుంది కారణ జన్ములు అంటే ఓన్లీ మెడిటేషన్, అంతర్మదనంలోకి వెళ్ళిపోతే తప్ప మనకు వచ్చినటువంటి కారణం తెలియదు. మరి ఈ కారణం తెలుసుకోవడానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా కూడా నేను కారణ జన్ములుగా నేను భావిస్తాను. అది మరి ధ్యానం కాన్సెప్ట్. తర్వాత నాకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ హింస, అహింస అనేటువంటిది. హింస వలన ఏమొస్తుంది, అహింస వలన ఏమొస్తుంది, అసలు హింస అహింస అంటే ఏంటి? అది మనం ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. మనకు జరిగే హింస ఇతరులకు ఏ విధంగా భావిస్తారు, మనకు జరిగే అహింస ఇతరులు ఏ విధంగా భావిస్తారు, ఇతర జీవి ఏ విధంగా భావిస్తుంది.
ప్రకృతి మనకు ఏమిస్తుందో, ప్రకృతికి మనం ఏమిస్తామో అది మనం రిసీవ్ చేసుకుంటాము. ప్రకృతికి మనం ప్రేమనిస్తే మనకు తిరిగి అది రెట్టింపై మనకు తిరిగి ఇస్తుంది. ప్రకృతికి మనం ద్వేషం ఇస్తే అది తిరిగి మనకు రెట్టింపై ఇస్తుంది. మనకు కుట్ర పగ ఇస్తే అది మనకు తిరిగి ఇస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ రెట్టింపై తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అంటే మనం అనుకుంటున్నాం ఎవడో కోస్తున్నాడు, ఎవడో తెస్తున్నాడు, ఎవరో వండుతున్నారు, నేను తింటున్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటిది ఇక్కడ అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనసుకు ఉండే భావాలు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే మన మనసులో నుండి చెడు భావాలు మనం అవతల వ్యక్తులకి మనం ఇచ్చామంటే అది ఒకానొక టైంలో ఫలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఏదన్నా ఒక అన్నదానం చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో శ్రీశైలం అడవుల్లో పోయేటోళ్లకు అక్కడ యాక్చువల్గా ఆకలి కోరి ఉంటున్నారు, వాళ్ళకు పాదయాత్ర చేసేటోళ్లకు అన్నదానం చేస్తా ఉన్నారు అనుకోండి, వాటర్ కానీ నీళ్ళు ఇస్తూ అన్నం మంచి అన్నం పెట్టాను అనుకోండి, అక్కడ పెట్టే వ్యక్తి ఎవరు ఉండరు. అక్కడ ఆ పెట్టే వ్యక్తి ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఆయన పేరు కూడా అక్కడ ఉండదు అనుకోండి. శ్రీశైలంలో ఆయన పేరు కూడా ఉండదు. అక్కడ వడ్డించే వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి వడ్డిస్తూ ఉంటారు. వడ్డించిన తర్వాత అన్నం తిన్న తర్వాత వాళ్ళు పడినటువంటి ఆకలితో తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళు మనసులో నుంచి భావాలు ఎవరో మహానుభావుడు ఇంత అడవిలో అన్నం పెట్టాడనేటువంటి యొక్క మనసులో నుంచి భావాలు వెదజల్లుతారు. ఆ వెదజల్లినప్పుడు ఏమవుతుంది, అమెరికాలో ఉన్న వ్యక్తులకు కూడా అవి చేరుతాయి. దానికి ఒక ఛార్జ్ కానీ వేరే ఏముండదు. మనసులో నుంచి ఇది టెలిపతి అని, మనసులో నుండి భావాలు వెదజల్లడం అని. ఏదైతే మనం చెడు భావాలు వెదజల్లితే అవి మనకు మన మనసులో నుంచి అవి నాటుకొని అవి ప్రజ్వలింపజేస్తాయి. ఎదుటి వ్యక్తుల్లో నుంచి మన మీద దురభిప్రాయము, వాళ్ళకు మన మీద ఉన్నటువంటి దురాలోచన మనకు వచ్చినప్పుడు మనకు కూడా అవి ఒకానొక టైంలో చెడు ఫలితాన్ని కలిగించడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. మనం భౌతికంగా చూడకూడదు, మానసికాన్ని చూడాలి. ఇక్కడ మనలో ఇంద్రియము అంతర్ శరీరం అంటే సూక్ష్మ శరీరం అంటే ఇక్కడ భౌతిక శరీరము సూక్ష్మ శరీరము. భౌతిక శరీరాన్నే మనం నేను అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చేసేటోడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. లేదు ముఖ్యంగా నేను సూక్ష్మ శరీరంలో ఉంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది నేను అనేటువంటి ఎప్పుడైతే చెప్తామో, అయితే మనసుకి ఏం కావాలి, బుద్ధికి ఏం కావాలి, చిత్తానికి ఏం కావాలి, అహంకారాన్ని ఆత్మకి ఏం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ కాన్సెప్ట్కు అది సూక్ష్మ శరీరం, అది సూక్ష్మానికి సంబంధించినది. అవి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అవి రిసీవ్ చేసుకుంటాయి, అవి వెదజల్లుతాయి. నీలో మంచి భావాలు ఉన్నప్పుడు అవి మంచిగా వెదజల్లుతావు, మంచి భావాలు ఉన్నప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటావు. అంటే మనం ఏదైతే నాటుతున్నామో అవి మనలో ఉంటాయి, వాటినే మనం బయటికి వెదజల్లుతున్నాం. మనసు అనేది ఒక కోరికల పుట్ట, సంకల్ప వికల్పాల మనహ అన్నారు. సంకల్ప వికల్పాల మనహ అంటే నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అనేటివి ఆ మనసులో నుంచి ఒక పుడతా ఉంటాయి. ఆ పుట్టినటువంటివి ఎక్కువగా ఏమవుతుంది అంటే మనది ఒక మనసు అనేది ఒక వ్యవసాయ రంగం అనుకోండి. ఆ మనసులో మనం మంచి విత్తనాలు వేస్తా ఉన్నాం. అన్ని మంచి భావాలు, ధ్యానం చేయండి అని, శాకాహారం తీసుకోండి అని, 10 మందికి నష్టం కలిగించద్దండి అని ఇవి చెప్తా ఉంటాము. మధ్యన మనకు ఈ కొంతమంది తయారైనప్పుడు ఏమవుతుంది ఈ మంచి మొక్కలతో పాటు చెడు మొక్కలు కూడా ఆటోమేటిక్గా పుడతాయి. అంటే మధ్యన వాళ్ళు అట్లా కాదయ్యా, ఇది ధ్యానం చేయొద్దు, ఇది పూజలు చేసుకో, లేదంటే సుంకలమ్మకు ఒక పొట్టేలు పోయి నీకు మంచి జరుగుతుందని ఎవరైనా కొంచెం అట్లా నెగిటివ్ థాట్స్ ఎక్కించారనుకోండి, మైండ్ వీక్ మైండ్ ఉందనుకోండి,
ఆ వీక్ మైండ్కి ఈ ఎక్కువగా ఇవి అట్రాక్ట్ అయిపోతాయి. అంటే అర్థమేమి, మన మనసులో ఏవైతే మంచివి నింపాలనుకున్నప్పుడు చెడు ఎక్కువగా గురుగుల రూపంలో, గురుగులు గడ్డి అంటారు. మనం మొక్కలు వ్యవసాయ రంగంలో మొక్కలు మంచి మొక్కలు వేసినప్పటికీ గురుగులు అవి మనం వేయకపోయినా కూడా వీటికంటే ఎక్కువగా పండుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం అనే కాన్సెప్ట్, ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యము, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మందు మాదిరి అనుకోండి. ఈ వ్యవసాయ రంగానికి ఏదైతే మందు మనం పెడతా ఉన్నాం అనుకోండి, ఆ మందు గురుగులకు గడ్డికి కూడా పనిచేస్తుంది. అంటే అర్థమేమి, ఆ గురుగులు తీసేయాలి. తీసేయాలంటే మనం మన బుద్ధి గట్టిగా ఉండాలి. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ భర్త కొనుక్కో, ఒక భర్త ఉండి ఒక చీర కొనుక్కురాపు అని చెప్పాడు అనుకోండి అంగడికి. భర్త చీరలు మొత్తం అంతా కూడా అంగట్లోకి పోయి మొత్తం చీరలన్నీ కిందికి వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత ఒక చీరని కొనాలి కాబట్టి ఒక 10 చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. 10 చీరలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక చీర కొంగు సరిగా లేదని, ఒక చీర ఇది రంగు బాగలేదని మొదలు పడతా ఉంటుంది. అంటే నిర్ణయం అనేటువంటిది మనసులో సరిగా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, బుద్ధిని ఆసరా తీసుకోవాలి. నిర్ణయాత్మక బుద్ధికి అని అంటుంటాం. అంటే ఇప్పుడు పత్రిసారు అంగట్లోకి పోయినాడు అనుకోండి, ఒక షర్టు తీసుకురాడంటే ఏం చేసుకుంటాడు ఆయన, ఏదో ఒక కలర్ తీసుకుంటాడు, వచ్చేస్తా ఉంటాడు. అంటే ఒక ఏకాభిప్రాయం ఉంది, ఆలోచన విధానాలు ఎక్కువ లేవు. అంటే మనం కూడా అట్లా పెట్టుకుంటే ఒకటే ఆలోచన. అంటే ఎప్పుడు వస్తుందా ఒకటే ఆలోచన అంటే మనం ఏదైతే మనం చేస్తున్నామో, ఒక ధ్యానం అనేది చేస్తా ఉన్నామో, శాకాహారం కాన్సెప్ట్ ఎంచుకున్నాము, ఆ సంకల్పం ఏదైతే మనం ఎంచుకున్నామో ఆ నిర్ణయాన్ని మనం దృఢంగా నమ్మాలి. దృఢంగా నమ్మినప్పుడు ఏమంటే పక్కన వచ్చినట్టు కూడా అవి మనకు నాటబడవు, పక్కన వచ్చినట్టు కూడా అవి పక్కకి వెళ్ళిపోతాయి. అందుకోసమే పత్రిసారి 2012లో డిస్టర్బ్ అయిన తర్వాత అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఫ్యాషన్ కోసం వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండటం నిలబడిపోయారు. అంటే గురువులకు వెళ్ళిపోయాయి, గడ్డి అంతా వెళ్ళిపోయింది. వాస్తవంగా నమ్మి సిద్ధాంతం నమ్మిన వాళ్ళు స్టాండర్డ్ గా ఇప్పటి వరకు అట్లే కంటిన్యూ అవుతూ వాళ్ళు మళ్ళా మూవ్ చేశారు అనేటువంటిది కాన్సెప్ట్ అనమాట. ఈ విధంగా మన మనసు అనేది ఒక ఆలోచన పుట్ట. అంటే మన మనసులో 4 రకాలైనటువంటి చైతన్యం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అంటే చేతన మనసు, ఉపచేతన మనసు, మనసే ఇది కూడా అంతర్చేతన మనసు, అధిచేతన మనసు, 4 రకాలైనటువంటి మనసుల్లో చేతన మనసు అంటే మనం ఇప్పుడు నేర్చుకునేటివన్నీ కూడా పంట అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఉపచేతన మనసు అంటే లోపల భూమిలో ఆల్రెడీగా ఒక పంట వేసి ఆ పంట భూసారం అంతా కూడా ఉపచేతన మనసులో ఉంటుంది. అంటే గత జన్మల యొక్క చిట్టంతా దాంట్లో ఉంటుంది. చిత్తం అంటే ఇక్కడ చేతనం అంటే చిత్తం, చిత్తం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నీవు సంపాదించుకున్నది. చేతన మనసు అంటే ఇప్పుడే నీవు ఈ జన్మలో నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ జ్ఞానం అంతా కూడా నీ చేతన మనసులో ఉంటుంది. ఉపచేతన మనసు అంటే గత జన్మల నుంచి వచ్చినటువంటి పరిపక్వతకు వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా ఉపచేతన మనసులో ఉంటుంది. అంతర్చేతన మనసులో అంటే ఆత్మకు అన్ని జన్మల యొక్క జ్ఞానం అంతా కూడా ఉంటుంది. అధిచేతన మనసు అంటే నీ చుట్టుపక్కల ఉన్న జ్ఞానం అంతా కూడా నీలో ఉంటుంది. అధిచేతన మనసు అని అంటే నీ చుట్టుపక్కల ఉన్న జ్ఞానము, చెట్టుకు ఉన్న జ్ఞానము, అవన్నీ జ్ఞానం అంతా కూడా నీ మనసులో కూడా నమోదై ఉంటుంది. అంటే పక్క వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కూడా మనకు నమోదై ఉంటుంది అనమాట. మరి మన మనసుని ఇక్కడ మనసే ఇవన్నిటిని కూడా మనసుని మనం కంట్రోల్ చేసినామంటే బుద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. బుద్ధి ఆటోమేటిక్గా వస్తే మన చిత్తం కంట్రోల్లో ఉంటుంది. మన చిత్తం కంట్రోల్ అనుకుంటే ఆత్మ మన కంట్రోల్ ఉంటుంది. ఆత్మ విధానమైనటువంటి పనులు మనం చేయగలము అనేటువంటిది ఇక్కడ ఒకటి కాన్సెప్ట్. మరి అయితే మనం చెప్తున్నటువంటి కాన్సెప్ట్ హింస అహింస అని అంటే ఏదైతే మనం నాటుతున్నామో, మనం తెలుసుకుంటున్నామో అవి పిచ్చి మొక్కలు ఎక్కువగా మనం రానియకుండా ఉండడానికి ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవి ఎక్కువగా మనం నాటుకోకూడదు మన మనసులో అని చెప్పడానికి నేను ఈ కాన్సెప్ట్ చెప్పాల్సి వచ్చింది. మరి అయితే హింస వల్ల పాపం వస్తుంది అని అంటున్నాం, అహింస వలన పుణ్యం వస్తుంది అంటాం. మరి పాపము పుణ్యము అని అంటే ఏంటి?
ఇక్కడ ఒక వ్యక్తికి నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న జీవరాశికి నీతో పాటు నీకు కూడా ద్వేషం గాని బాధ గాని హాని గాని కలగజేస్తే అది పాపంగా చేరుతుంది. ఎందుకంటే అది నీకు అది నువ్వు ఇస్తున్నావు, అది నీకు తిరిగి రిసీవ్ చేసుకుంటావు కాబట్టి నీకు అది వస్తుంది. కాబట్టి అది దాన్ని మనం ఏదైతే నష్టం జరుగుతుంటుందో, ఏదైతే బాధను అనిపిస్తుంటామో అది పాపముగా మనం భావిస్తా ఉన్నాం. మనకు నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న జీవరాశికి హింస గాని బాధ గాని కలగజేస్తే అది పాపం. దాన్ని హింస వలన అవి వస్తున్నాయి. మరి అహింస వల్ల పుణ్యం ఎట్లా వస్తుందంటే, నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న జీవరాశికి సంతోషం గాని ఆనందం గాని కలుగజేస్తే అది పుణ్యం కింద వస్తుంది. నువ్వు ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంతోషం కలిగజేస్తే అది నీకు రిఫ్లెక్స్ అయ్యి నీకు తిరిగి వస్తుంటుంది, అది పుణ్యంగా చేరుతుంది. ఈ రెండు కూడా బంగారు సంఖ్యలు బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు మాదిరిగానే, అంటే ఇవి బంధాలు, ఈ రెండు కూడా బంధాలు. ఇవి దాటి పోయినప్పుడు ఆత్మస్థితి చేరుతుంది. ఈ రెండు కూడా కాన్సెప్ట్. కాకపోతే మనకేమంటే శాకాహారంలో ఇవి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే భౌతిక పరమైనటువంటి హేతుబద్ధమైన జీవన విధానాన్ని కలగజేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ అవసరం. కానీ ఆధ్యాత్మిక కాన్సెప్ట్ మాత్రం మళ్ళీ ధ్యానమే. అంటే ఆత్మ నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు చస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ అది. అంటే మనకు పత్రి సార్ ఏం చెప్తున్నాడంటే, మన నిజ జీవితంలో జీవించే జనాల మధ్యన జీవించే విధానం ఏదైతే ఉందో అది ఎట్లా ఉండాలి, మనం చనిపోయిన తర్వాత మనం ఎందుకు వచ్చాము, ఎక్కడికి పోతున్నాము అనేటువంటి కాన్సెప్ట్ ధ్యానం. ఈ రెండు కూడా మనిషికి ముఖ్యమైనటువంటిది. అన్ని గ్రంథాలు క్రోడీకరించి తెలిసిన తర్వాత మన ముందు ఉంచాడు. అది మనం ఈ రోజు మనం తీసుకొని మనం పాటిస్తున్నాము, ఇతరులకు చెప్తున్నాము అనేటువంటిది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. మరి హింస మరి ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నామంటే, చాలా మంది చెప్పింటారు. మనం మళ్ళీ ఒకసారి రిమైనింగ్, ఆధ్యాత్మికం అనేది ఒక రోజు అయిపోయేది కాదు. ఇది ఇక్కడ 3 రకాల హింసలు ఎన్నో ఉండొచ్చు, కానీ 3 రకాలైనటువంటి హింసలుగా మనం చెప్పుకున్నట్లయితే, మానసిక హింస, వాచక హింస, కాయక హింస. మానసిక హింస అనేటువంటిది నేను ఇందాక చెప్పాను, మనసులో ఒక వ్యవసాయ రంగం లాంటిది. మనం వ్యవసాయంలో ఏ పంటలు వేస్తే ఆ పంట కోసుకుంటాము, కానీ మధ్యన మనకు చెడు లాంటి ఒక గురుగులు కానీ గడ్డి కానీ వేపుగా పెరుగుతూ ఉంటుంది. మనం ఆధ్యాత్మికం పేరుతో మనం మందు వేసినా కూడా, ఆధ్యాత్మికం పేరుతో మనం చెప్పినప్పటికీ కూడా అవి మనం మంచి చెట్లకు పెట్టినప్పటికీ అవి గడ్డికి కూడా అవి చేరి అవి గడ్డి కూడా ఏపుగా పెరుగుతాయి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వచ్చాం. అందుకోసమే వాటిని తగ్గించుకోవడానికి మనం మూలం ఏదైతే ఉందో, మనసులో నుంచి వచ్చినటువంటి మూలం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడైతే ఆ మూలాన్ని మనం చేరుకుంటామో, ఆ మూలాన్ని మనం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఆలోచనలు వచ్చే కాటి నుంచే మనం వాటిని ఖండించేస్తే దాని తదనంతరము మనకు ఆలోచన విధానం అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆలోచనను తగ్గించే విధానం మనకి ఎక్కడి నుంచి తెలుస్తూ ఉంటుంది? మానసిక హింసలో యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. నిరాలోచన అంటే ఆలోచన రహిత స్థితి. పత్రి సార్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏమంటే, శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి అంటే నిరాలోచన. మనసులో పుట్టినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాము, మంచి ఆలోచనలు చేయమని చెప్తా ఉన్నాము. 10 మందికి ఉపయోగపడే ఆలోచనలే చేయమని చెప్తా ఉన్నాము. దాన్ని యుక్తాలోచన అంటాం. ఎంత తక్కువ ఆలోచన, మంచి కానీ చెడు కానీ ఎంత తక్కువ ఆలోచనలు చేస్తే అంత మంచిదే అంటున్నాం. మరి నిరాలోచన అంటే ఆలోచన రహిత స్థితి. మనము కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ, కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ మనం ఆలోచన అనేది
చేయకుండా ఉంటే మన యొక్క దేహం బాగుంటుంది, మనసు బాగుంటుంది అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. మరి ఆలోచనలు చేసే మనసే ఉన్నప్పుడు, ఆలోచనలు చేసేటప్పుడు అది ఉత్పత్తి ప్రక్రియ అనేది జరగాలి. అంటే ఎట్లా జరగాలి? మంచి ఆలోచనకి ఫ్యాక్టరీ పనిచేస్తుంది, కానీ చెడు దానికి మనసుకి వ్యతిరేక భావన కలిగినటువంటి ఆలోచనలు వేసినామంటే అది ఆ ఫ్యాక్టరీ చెడిపోతుంది. బట్ మంచి ఆలోచన చేసే విధానం, మంచి ఒక 10 మందికి ధ్యానం చెప్పాలనేటువంటి ఆలోచన మంచిదే. పొద్దున్నే 3 గంటలకు లేచి ధ్యానం చేయాలనేటువంటిది ఆలోచన రావడం మంచిదే. నేను ఈరోజు 3 గంటలకే వెళ్ళిపోయి వేరే ఊరికి పోయి ధ్యానం చెప్పాలనేటువంటి ఆలోచన మంచిదే. నేను ధ్యానం చేయాలి గంటల తరబడి ఆలోచన మంచిదే. నేను ఆధ్యాత్మికంగా దీని లోతెంతో తెలుసుకోవాలనేటువంటిది ఆలోచన చేయడం మంచిదే. నేను ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయడం మంచిదే. నేను ఎక్కడికి పోతున్నా చనిపోయిన తర్వాత తెలుసుకోవడం ఆలోచన మంచిదే. కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు. మరి ఆలోచనల్లో కూడా ఎట్లా ఉంటాయి ఏంటంటే, ఆలోచనలు అనేటివి మనిషికి 72,000 ఆలోచనలు వస్తాయి. ఒక రోజుకి 72,000 ఆలోచనలు వచ్చినప్పుడు, 72,000 రోజుకి 72,000 ఆలోచనలు వచ్చినప్పుడు, ఆ రోజు మనిషి నిద్రపోలేదనుకోండి, 72,000 ఆలోచనలు 72,000 యొక్క నర్వ్స్ కి, 72,000 నాడులకు సరిపోతాయి. 2 రోజుల వరకు నిద్రపోలేదనుకోండి, 72,000 ఇంటూ 1,40,000 ఆలోచనలు మనసులో నుంచి ఫ్యాక్టరీ తయారవుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ ఏమవుతుంది? చెడిపోతుంది. నిద్ర 3 రోజులు నిద్రపోలేదనుకో మనిషి, ఎక్కువ ఆలోచనలు అయిపోయి ఆ ప్రభావము శరీరం మీద పడుతుంది. ఆ నర్వ్స్ ఎక్కడ 72,000 నాడులే ఉండేది, మిగతా నాడులు లేవు. కాబట్టి ఆ యొక్క స్ట్రెస్ అనేది మన గుండె మీదనో మెదడు మీదనో ఏదో ఒక పార్ట్ మీద పడి అది డ్యామేజ్ కావడానికి ఆస్కారం పడుతుంది. నిద్ర లేకపోతే ఏమవుతుంది? ఏదో ఒక పార్ట్ మీద పడి అనారోగ్య పరిస్థితికి కారణమవుతుంది. టైం లేదు, తొందరగా చెప్తారండి. ఇటువంటిది ఈ ఆలోచన అన్నమాట. అంటే మనిషి ఏం చేయాలి? అద్భుతకరమైన ఆలోచనలు చేయాలి, అనుకూలమైన ఆలోచనలు చేయాలి. మీరు వ్యతిరేకమైన ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు చేసినామంటే అవి గట్టిగా మన మనసులో ఏపుగా పెరుగుతాయి. కాబట్టి యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన, దీనికంతా ఏమి? ధ్యానంలోనే ఇవన్నీ మనకు తెలుస్తాయి. ధ్యానంలో ఆలోచన చేసేటువంటి మూలం ఎక్కడుందో తెలిసిపోతుంది. ఆ మూలాన్ని మనం చేరుకున్నప్పుడు మనకు ఆలోచనలు మన గుప్పెట్లో ఉంటాయి అనేటువంటిది ఒకటి ఇక్కడ కాన్సెప్ట్. అందుకోసము మానసిక హింస నుంచి మనం చేయాల్సినది ఏమంటే ఓన్లీ ధ్యానం. ధ్యానంలో మనం ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలను ఖండిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టామని చెప్తాను. శ్వాస మీద ధ్యాస ఉండదు. కాకపోతే మనకు ఈ కాన్సెప్ట్ మూలం ఏదైతే చేరుకోవాలనుకోని కాన్సెప్ట్ మీద మనం ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా ఆలోచనలు రావు. లేదు నేనేదో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచనల మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆలోచన అనేది గడ్డి, అది ఎక్కువ దాన్ని అట్రాక్ట్ అవుతుంది. ఆలోచన అనేది గడ్డి, అది ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆ శ్వాస మీద ధ్యాస అనేది కాన్సెప్ట్ కూర్చోదు. నువ్వు ఎప్పుడైతే మూలం మీద ధ్యాస పెట్టాలని నువ్వు అనుకుంటామో అప్పుడు ఈ గడ్డి పెరగదు. అంటే నీ కాన్సెప్ట్ బలమైంది ఇక్కడ. అంటే వ్యవసాయ రంగం మీద, మంచి మొక్కల మీద నీ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఆ యొక్క నిరాలోచనకు అవకాశం ఉంటుంది. శ్వాస రహిత ఆలోచన రహిత స్థితికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ధ్యానం చేసి కూర్చున్నప్పుడు మూలం మీద ధ్యాస పెట్టండి, ఆలోచనల మీద కూడా ధ్యాస పెట్టండి. ఆలోచనలు నాకు ఎందుకు వస్తా ఉన్నాయి? ఈ ఆలోచన ఎక్కడిది? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఈ స్టార్ట్ అయినటువంటి ఆలోచన ఇంతవరకు ఎందుకుంది? ఇది ఎక్కడ పుడతా ఉన్నాయి? నన్ను పదే పదే ఈ ఆలోచనకు ఎందుకు గురి చేస్తా ఉంది? ఈ ధ్యానంలో ఒక 10 నిమిషాలు దీని మీద కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే దీని మీద ఆలోచన చేస్తామో దాని మూలం తెలుస్తుంది. ఆ మూలం తెలిసినప్పుడు మనం మంచి మొక్కల మీద మనం కాన్సన్ట్రేషన్ పెరిగిన వాళ్ళము అవుతాము. దీన్ని మానసిక హింస నుంచి కంట్రోల్ చేసుకునేటువంటి యొక్క కాన్సెప్ట్
ఇదనమాట. అంటే మానసిక హింస నుంచి కంట్రోల్ చేసుకున్న కాన్సెప్ట్ యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. నిరాలోచన ఉండాలంటే అంటే శ్వాస మీద ధ్యాస, నిరాలోచన. రెండవ చెప్తూ నిరాలోచన. తర్వాత నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండలం అంటే ఏంటి? 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నీకు ఆటోమేటిక్ గా నీకు శరీరము కుదుట పడతా ఉంది. శరీరం బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. శరీరం అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. నువ్వు శరీరం స్ట్రెంగ్తన్ అవుతే నువ్వేమైనా చేయగలవు. తర్వాత దివ్యశక్తి ఆహ్వానం అవుతుంది అనేది మనకు కాన్సెప్ట్. కొంతమంది చాలా మందికి ధ్యానులకు ఈ విధమైనటువంటి పరిస్థితి చూసింటారు. అది స్వయంభూకము. కొంతమంది అనుభవాలు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా మనం వినే ఉంటాము. ఇది నెక్స్ట్. తర్వాత వాచక హింస. వాచక హింసలో మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ర్యాష్గా మాట్లాడు, అవతల వ్యక్తులకు హింస కలిగించే విధంగా మాట్లాడకూడదు. మన మాట వలన కొన్ని, ఇప్పుడు ఆ రోజు మనం చూసినాం మహాభారత యుద్ధం మాటల వల్లనే జరిగినాయి. అహంకారపూరితమైనటువంటి మాటల వల్లనే ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇంట్లో కూడా ఆ మాటల వల్లనే భార్యాభర్తల మధ్య చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అవి మనం కండ్లారా చూస్తూ ఉంటాం. ఆడేం కుట్టుకునేది ఉండదు. ఒక మనిషి, చాలా మంది మాకు కేసులు వస్తూ ఉంటాయి. భర్త ఏదో ఒక మాట అన్నాడని ఊరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు, మందు దాగినటువంటి పరిస్థితులు, కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితులు, కేసులు ఒక్క మాట అన్నాడని. అటువంటి మగవాళ్ళు కూడా భార్య ఏదో మాట అన్నా వాళ్ళు కూడా మందు తాగినటువంటి పరిస్థితి కేసులు వస్తూ ఉంటాయి. అంటే ఒక ఇట్లా మాటల వలన ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుందంట. అంటే అక్కడ పరిస్థితి ఏమొస్తుంది? అక్కడ హింస కలుగుతుంది కాబట్టి వాళ్లకు ప్రాణం కూడా లెక్క పెట్టడు. హింసను భరించలేడు. అంటే వారి శరీరాన్ని కూడా హింసించుకోగలడు కానీ ఒక మాటని రిసీవ్ చేసుకోలేడు. ఒక మాటని రిసీవ్ చేసుకోవాలంటే ప్రాణమైన పోతుందేమో కానీ మాటని రిసీవ్ చేసుకోలేడు. ఒక తండ్రి అన్నాడు మాట అన్న కొడుకు ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఎందుకు ఫెయిల్ అయినవరా అన్న మాటకు కూడా కొడుకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మా కేసుల్లో చాలా చూసాము ఇట్లాంటివి. ఇది అందుకోసమే మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులకి హింసాయుతకమైనటువంటి మాటలు ఉండకూడదు అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్ ఇక్కడ. మరి దానికి మనం 3 రకాలైనటువంటి కాన్సెప్ట్ లో యుక్త భాషణము అంటే అది నీకు ఉపయోగపడేది ఉండాలి, ఇతరులకు కూడా ఉపయోగపడేది ఉండాలి, నిన్ను సంతోషపరిచేది ఉండాలి, ఇతరులను సంతోషపరిచేదిగా ఉండాలి. దాన్ని యుక్త భాషణం అంటారు. తర్వాత మిత భాషణం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మంచి కానీ చెడు కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తర్వాత నిర్భాషణం. అసలు మాట్లాడుకోకుండా ఉండడం మంచిది. అంటే మౌనము. మన పత్రిసారి కూడా మౌనము కొన్ని రోజుల పాటు ఉన్నాడు. మనకు తెలుసు ఆ విషయం. కొన్ని రోజుల పాటు మౌనం అంటే అలాంటి వాళ్ళు మనకు ఒక సంకేతం ఇవ్వాలి. అంటే ఆదర్శం. మౌనం అనేది కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే పత్రిసారి మాట్లాడితేనే మనకి ఏదైనా విషయాలు తెలుస్తాయి. కానీ ఆయన మౌనం ఉన్నాడంటే మౌనం కూడా ఒక స్పిరిచువాలిటీలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్ తోటి మనం మౌనం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఆయన ఉండి మనకు కూడా మౌనం ఉండండి అని ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇది వాచక హింస అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. తర్వాత కాయక హింస. ఇక్కడే మనకు కాన్సెప్ట్ అంతా. కాయక మనం అనుకుంటున్నాం హింస అనేది ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ కాయక హింసనే. అంటే భౌతికమైనటువంటి హింసనే హింస అనుకుంటున్నాం. మరి మనము శాకాహారంగా ఉండి ఇంట్లో రకరకాల మాటలు మాట్లాడి, బయట రకరకాల మాటలు మాట్లాడి,
అవతల వ్యక్తులంతా మాటలతోటి ఇబ్బంది పెట్టి అవతల మీద హింస పెడితే అది శాకాహారం కింద అనిపించుకోదు. అది మన మనసులో రకరకాలైనటువంటి దురాలోచనలు పెట్టుకొని, ఇతరుల వ్యక్తుల మీద దురాలోచనలు పెట్టుకొని మన మనసులో ఉన్నటువంటి మనకు కూడా సరైనటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు చేయకోకుండా మనం మన మనసుని ఇబ్బంది పెట్టుకొని ఇతర మనసుల్లో కూడా ఇబ్బంది పెట్టి హింసకు గురి చేస్తే ఇది శాకాహారం అనిపించుకోదు. దీనికంటే సున్నితమైనటువంటి అవి ఉంటూ మనం శాకాహారం ఉన్నట్టయితే శాకాహారానికి విలువ ఉంటుంది అనేది ఒకటి కాన్సెప్ట్. అయితే మరి వాచక హింస తర్వాత కాయక హింసలో 3 కాన్సెప్ట్. యుక్తాహారం తీసుకోవాలి, తెలివైన ఆహారం అంటే ఏది శాకాహారం తీసుకోవాలి. మితాహారం, ఆ శాకాహారంలో ఎంత తక్కువ ఉంటే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎంత తక్కువ అంటే ఎట్లా, రోజుకు 3 పూటలు తిన్నవాడు రోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 1 పూట తిన్నవాడు యోగి. మీరు దాంట్లో ఏం కావాలి? మీకు రోగులు కావాలన్నా, భోగులుగా ఉండాలన్నా, యోగులుగా ఉండాలన్నా? యోగులు కావాలన్నప్పుడు 1 పూట తీసుకుంటాం, అంటే మితాహారం తీసుకుంటాం, అది అందులో తక్కువ తీసుకుంటున్నాం. మరి ఒక ఆయన 40 ఏండ్ల నుంచి ఒక కొబ్బరి చిప్ప, ఒక అరటి పండు, పొద్దున సాయంత్రం ఒక కొబ్బరి చిప్ప, ఒక యాపిల్ పండు తిని 40 ఏళ్ళు ఆయన యాక్టివ్గా ఉన్నాడు, యోగా చేస్తా ఉన్నాడు, పల్టీలు కొడతా ఉన్నాడు. అంటే ఫుడ్ మనకి ఏం కావాలి, ఎంత తీసుకుంటే సరిపోతుంది అనేటువంటిది మనం, ఎందుకంటే మనసు అనేది కడుపు నిండా తినాలనేటువంటిది ఇది ఉంటుంది. అంటే దానికి కడుపుకి ఎట్లంటే ఏదైతే అలవాటు చేస్తామో అది అంతే రిసీవ్ చేసుకుంటుంది. ఓన్లీ నీళ్లు తాగి టీ తాగి బతికిన వాళ్ళు ఉంటారు, టీ తాగి మనం అలవాటు చేసినట్లయితే అదే రిసీవ్ చేసుకుంటుంది. లేదు మాంసం తినే అలవాటు చేసినామనుకో అదే అలవాటు చేసుకుంటుంది. మన కడుపు అనేది మన మనసుకి ఏదైతే నచ్చుతుందో దాన్ని అలవాటు చేస్తుంది. అంటే మనము మంచిని అలవాటు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఏదైతే చెప్పింటారో దాన్ని అలవాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి కాయక హింసలో మితాహారం అంటే తక్కువ తీసుకుంటే మంచిది అనేది ఒకటి. నిరాహారం, సార్ ఏం చెప్తారంటే నిరాహారం అంటే ఆహారం తీసుకోకుండా ఒకరోజు టైట్ ఫుడ్, ఒకరోజు గట్టిపప్పు అన్నాము, ఒకరోజు జోరిపప్పు అన్నాము, ఒకరోజు ఉపవాసం. మరి నిరాహారం అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం అని అంటాం. ఉపవాసం, అంటే ఏదైతే మనం స్పిరిచువల్ కాన్సెప్ట్ ఉందో దానికి దగ్గరగా నివాసం కలిగి ఉండడం అనేటువంటిది ఇక్కడ ఉపవాసం అన్నమాట. అంటే ఏదైతే మనం తిండికి దీనికి ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని వదిలిపెట్టి స్పిరిచువల్ కాన్సెప్ట్ కి దగ్గరగా జీవించడం అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంటే ఆ కాన్సెప్ట్ లో మనం ఉండాలనేది చెప్తున్నటువంటిది. మరి శాకాహారం అనేది నాకు పత్రిసారి చెప్పిన తర్వాత వదిలిపెట్టారు. కానీ నేను 20 ఏళ్ళ కిందట ఒక ఎస్ఐ, ఆయన మంచి ఆనెస్ట్ ఆఫీసరు, ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్ నాకు మైండ్లో పడి తర్వాత పత్రిసారి సాంగత్యమైన తర్వాత నేను వదిలిపెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆయన భగవద్గీత తెలుసు, ధ్యానం చేస్తాడు. అప్పటికే నాకు కొన్ని చెప్పడం వలన మాకు కొన్ని డౌట్ వచ్చి అప్పట్లోనే గుడ్డు శాకాహారమా మాంసాహారమా అని చెప్పేసి అడిగితే లేదా అది మాంసాహారం కిందే వస్తుంది అనేటువంటిది చెప్పాడు. ఎట్లా అని చెప్పేసి చెప్తే ఆయన చెప్పిన విషయాలు నాకు ఇప్పటికీ నన్ను, ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను. మనకు కూడా ఎంతోమంది ప్రశ్నలు వేస్తారు. అంటే ఒక జీవిని అని మీరు అంటున్నారు, జీవిని చంపడం అనేటువంటిది, తోటకూరలో కూడా జీవి ఉంటున్నాడు కదా, మరి దాన్ని కూడా మీరు చంపుతారు కదా అని చాలా మంది మనం ప్రశ్నలు వేస్తారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఏమనంటే అక్కడ రక్తం లేదు, ఇక్కడ రక్తం లేదు, దానికి రక్తం ఉంది, ఏదో కాన్సెప్ట్ చెప్తాం, మనకు తెలిసిన కాన్సెప్ట్. కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏమిటంటే ఇక్కడ ప్రతి జీవరాశిలో ఆత్మ చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యము ఒకే రకమైన ఒకే విధమైనటువంటి ఆత్మ చైతన్యం కాదు.
ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి యొక్క జీవిలో ఎక్కువ ఆత్మ చైతన్యం ఉంటుంది. తక్కువ ఆయుష్ కలిగినటువంటి జీవరాశిలో తక్కువ ఆత్మ చైతన్యం ఉంటుంది. ఇప్పుడు తోటకూర ఉంది. తోటకూర ఎన్ని రోజులు బతుకుతుంది? అది కనీసం అంటే 1 నెల. అది ఎండిపోతుంది, అది పంట అయిపోతుంది. ఒక వరి ఉందనుకోండి, ఒక వరి 3 నెలలు దానికి పంట. ఆ పంట అయిపోతేనే ఆ వరి మొక్క ఎండిపోతుంది. వరి పంట బయటకు వచ్చేస్తుంది, వరి మొక్క కూడా ఎండిపోతుంది. మరి అదే ఒక వేప చెట్టు వేసామనుకోండి, అది 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. అలాని మనము వేప చెట్టుని నరికేసి నేను ఇక్కడ తోటకూర కట్టని నేను బతికిచ్చాను అంటే ఈక్వల్ కాదు. అక్కడ దాని ఆత్మ చైతన్యం వేరు. దానికి ఎంత ఆత్మ చైతన్యం కలిగినటువంటి వేప చెట్టుకు అంత ఉంటుందో, దాన్ని నరికితే ఎక్కువ పాపం ఉంటుంది. దాన్ని ఈ తోటకూర కట్టని తెంపితే తక్కువ పాపం ఉంటుంది. రెండు ఒకటి కాదు. ఆ విధంగా మనుషుల్లో కూడా మన యొక్క ఆత్మ చైతన్యం వేరు, పత్రిసారి ఆత్మ చైతన్యం వేరు. మన ఆత్మ చైతన్యం వేరు, షిరిడి బాబా ఆత్మ చైతన్యం వేరు. మన ఆత్మ చైతన్యం వేరు, జీసస్ ఆత్మ చైతన్యం వేరు. ఇట్లా మనుషుల్లో కూడా దుర్మార్గుని యొక్క ఆత్మ చైతన్యం వేరు. ఇట్లా డిఫరెంట్ యొక్క ఆత్మ చైతన్యాలు ఒకటిగా ఉండవు. దేనికే అంటే ఒక దుర్మార్గుని చంపితే 20% పాపం అయితే, ఒక పుణ్యాత్మని చంపితే 100% పాపం ఉంటుంది. పాపం అనేది హింస ఏదైతే మనం చేస్తూ ఉండమో దానికి కాయక హింస మనం అది రిసీవ్ చేసుకుంటాం అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. మరి ఆ విధంగా 4 రకాలైనటువంటి జీవరాశులు వాటి యొక్క ఆత్మ చైతన్యం ఉంటుందన్నమాట. 4 రకాల జీవరాశుల యొక్క ఆత్మ చైతన్యం ఏంటంటే, 4 రకాలైనటువంటి జీవరాశులు మన భూమి మీద పుట్టినటువంటి జీవులను మనం చూస్తూ ఉంటాం. వాటిని ఏమంటారంటే పిండాజములు, అండాజములు, స్వేదాజములు, ఉద్దీజములు అనేటువంటిది ఈ 4 రకాల జీవుల పుట్టుకలు జరుగుతూ ఉంటాయి. ఈ 4 రకాల పుట్టుకల జీవులలో ఒక రకమైన జీవి, ఒక రకమైనటువంటి ఆత్మ చైతన్యం ఒకే రకంగా ఉండదు. ఈ 4 రకాలు ఒకటే రకంగా ఉండదు, డిఫరెంట్ వేలో ఉంటుంది. మరి మొదటగా మనం పిండాజములుగా మనం తీసుకున్నట్లయితే, పిండాజములు అంటే పిండము ద్వారా పుట్టేటువంటి జీవరాశులు ఏమున్నాయి? మనుషులు. ముఖ్యంగా మనుషుల్లో నేను ఇందాక చెప్పాను, మనుషులు పిండం ద్వారా అంటే గర్భంలో పడి గర్భం ద్వారా శిశువుగా పుట్టేటువంటి ఏదైతే జన్మ ఉంటుందో వాళ్ళని పిండాజములు అని అంటున్నాం. మరి మనుషుల్లో కూడా పిండాజములే కాబట్టి ఆ పిండాజముల్లో ఒక్కొక్క రకమైనటువంటి మనిషికి ఒక్కొక్క రకమైన ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది. దుర్మార్గుడు 10% అయితే, కొంతమంది మూడులు 10% అయితే, కొంచెం జ్ఞానులు 20% అయితే, కొంచెం విజ్ఞానులు ఒక 50% అయితే, ఒక పండితులు 50% అయితే, వేదాంతులు 60% అయితే, శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు 70% 80% అయితే, మరి తాత్వికవేత్తలు 100% యొక్క వాళ్ళ ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది. మరి ఇక్కడ దుర్మార్గుని హింస చేసినా ఒకటే పాపం కాదు. మరి 100% కలిగినటువంటి ఆత్మ చైతన్యం కలిగినటువంటి పత్రి సారు, జీసస్, గౌతమ బుద్ధుడు, షిరిడి సాయి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆత్మ చైతన్యం డిఫరెంట్ వేలో ఉంటుంది. కాబట్టి వాళ్ళని బాధ పెడితే ఒక రకమైన పాపం, వీళ్ళ బాధ పెడితే తక్కువ పాపం అనేటువంటిది ఒకటి. ఇక్కడ మరి ఇది ఈ యొక్క పిండాజములలో మనుషుల్లో చూస్తే మనం ఆ విధంగా వస్తుంది. మరి జంతువుల్లో కూడా పిండాజములు ఉన్నాయి. మరి జంతువుల్లో కూడా మరి ఆరాధించదగ్గ యొక్క జీవి ఏదంటే ఒక ఆవు అనుకోండి. ఆవు 100% ఆత్మ చైతన్యం, ఎద్దు ఒక 90% ఆత్మ చైతన్యం, ఒంటె ఒక 70% ఆత్మ చైతన్యం, గొర్రెలు మేకలు 50% ఆత్మ చైతన్యము, మరి కుందేళ్ళు చిన్న అవి కూడా పిల్లలుగా పుడతాయి కాబట్టి అవి ఒక 10% 20%. ఇట్లా కుందేళ్ళను చంపినా ఒకటే, ఆవును చంపినా ఒకటే కాదు. ఇక్కడ డిఫరెంట్ ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది. ఇవి అన్ని కూడా పిండాజముల కింద వస్తాయి. కాబట్టి ఈ పిండాజములు అంటే పిండం ద్వారా పుట్టేటి కూడా ఆత్మ చైతన్యం డిఫరెంట్ గా ఉంటుంది. మరి తర్వాత అండాజములు అంటే గుడ్డు ద్వారా పుట్టేటివి. గుడ్డు ద్వారా పుట్టేటి పక్షుల్లో ఉత్తమ జాతి కలిగినటువంటి హంస అనుకోండి.
తక్కువ జాతి, తక్కువ చైతన్యం కలిగినటువంటి గువ్వ, పిచ్చుకలు ఇవనుకోండి, అవి ఇవి ఒకటి కాదు, వేరే వేరే డిఫరెంట్ ఆత్మ చైతన్యం కలిగిన జీవులుగా మనం చూడవచ్చు. మరి అదే విధంగా స్వేదాజములు అంటే చెమట ద్వారా పుట్టేటివి ఏమంటే దోమలు, నల్లులు, ఇవి కూడా డిఫరెంట్ ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది. చివరగా ఉద్బీజములు, బీజాలంటే చెట్ల ద్వారా పుట్టేటివి. చెట్ల ద్వారా పుట్టే జీవరాశులు కూడా తోటకూర కట్ట, కొత్తిమీర కట్ట, వేప చెట్టు ఎక్కువ ఆత్మ చైతన్యం కలిగినటువంటి జీవరాశి కాబట్టి అది నరికినా ఒకటే, తోటకూర కట్ట నరికినా ఒకటే కాదు, డిఫరెంట్ ఆత్మ చైతన్యం ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ చైతన్యాన్ని మనం బైరీస్ వేసుకొని చెప్పాలి. ఇప్పుడు బుద్ధులో కూడా ఆత్మ చైతన్యం ఉంది అంటే అది థర్డ్ స్టెప్ లో ఉద్బీజములకు సంబంధించినది కాదు. మనం ఏదైతే జంతువులు నాలుకతో తిని కూరలు కలిగినటువంటి ఉంటే వాటికి మాంసాహారం, ఆ ధర్మబద్ధమైనటువంటి తినడానికి ఆస్కారం ఉంది. కూరలు లేని జీవరాశికి, అది మనుషులకు కూడా లేవు కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ కూడా శాకాహారానికి సంబంధించింది కాబట్టి మనం శాకాహారమే తీసుకోవాలి, ధర్మబద్ధమైనటువంటిది. ఇక్కడ ధర్మాన్ని కూడా మనం చూసుకోవాలి. ధర్మంలో హింస కూడా ఉంటుంది. అట్లనే మనము హింస అనుకుంటా ధర్మాన్ని మనం అపాస్పాలు చేయకూడదు, అధర్మం చేయకూడదు. ధర్మాన్ని పరిరక్షించడానికి అధర్మంతోనే మనం ధర్మం చేయాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు అంటాడు. ఆర్థికం సంపాదించాల్సి వచ్చిన కొన్ని అధర్మ పనులు, హింసాత్మకమైన కొన్ని చేయాల్సి వస్తుంది. మరి ధర్మ అర్థ కామ మోక్ష అన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షం అంటే ధర్మంలో కూడా హింసాత్మకమైనటువంటి కొన్ని చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నానంటే, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక సాక్ష్యం చెప్పేటోడు వారి మీద అగనెస్ట్ చెప్తా ఉన్నాడు. అగనెస్ట్ కానీ కాదు, చూసినట్లు చెప్తా ఉన్నాడు. కానీ వాడేమో బాధపడతా ఉన్నాడు, నాకు సాక్ష్యం చెప్తున్నాడు, నన్ను జైలుకి పట్టిస్తాడని. జడ్జి ఏమో వీరికి జైలు శిక్ష వేశాడు, ఉరి తీయండి విని అని. అంటే జడ్జి ధర్మబద్ధమైన చేస్తున్నాడు, కానీ వీనికి హింసకు గురి చేస్తా ఉన్నాడు. హింసకు గురి చేసినంత మాత్రాన వీడు హింసకు పాలైనట్లు కాదు. ఒక జవాను ఉరి తీస్తా ఉన్నాడు అంటే చంపేస్తా ఉన్నాడు, చంపుతున్నాడు. చంపడం అనేది హింస కాదు, అక్కడ విద్యుత్ ధర్మం అంటే ధర్మాన్ని పరిరక్షించడం అనేది ఒకటి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గలాట జరుగుతూ ఉంటుంది, ఆ గలాటలో కొట్లాడుతూ ఉంటారు. కొట్లాడినప్పుడు ఆడ ఒక 10 మంది ప్రాణాలు పోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఆ ప్రాణాలు ఇప్పుడు యువతల వ్యక్తిని మనం కొడితే నేను హింసకు గురి చేస్తున్నానటువంటి భావన రాకూడదు. అవసరం వచ్చినప్పుడు నీ ప్రాణాలైనా కొట్టి అవతల 10 మంది కాపాడడానికి యువతల వ్యక్తిని, ఒక వ్యక్తిని చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చంపాల్సి వస్తుంది. నేను చంపకూడదు, నేను చంపితే పాపం చేసిన వాడిని అవుతానంటే అవతల వ్యక్తి 10 ప్రాణాలు పోతా ఉండ. నేను అహింస అని అనుకోకుండా ఉండకూడదు అంటే నువ్వు 10 మంది ప్రాణాలు కాపాడడానికి ఒక వ్యక్తిని చంపినా తప్పు లేదు అనేటువంటిది ఒకటి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంటే మనం చాలా మంది అని అంటుంటారు, పాలు తాగకూడదు, నీళ్ళు తాగకూడదు. టైం ఉందే మేడం? అయిపోయింది. నేను ఈ కాన్సెప్ట్ లో ఎందుకు ముఖ్యంగా ఏమంటే, విటమిన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకు కావాల్సినది. మనం శరీరం లేకపోతే మనం జీవించలేము. మరి ఏ విటమిన్ కావాలా, బి విటమిన్ కావాలా, సి విటమిన్ కావాలా, ఇవన్నిట్లో కూడా కాయగూరలో, శాకాహారంలో సమృద్ధిగా జరుగుతుంది. B12 విటమిన్ మనకు దొరకదు, ఇది మాంసాహారంలోనే ఉంటుంది. కొన్ని కూరల్లో అంటే చిక్కుడు దాంట్లో విటమిన్ B12 దొరుకుతుంది. మన వాళ్ళు చాలా మంది చెప్తారనమాట, పాలు కూడా తాగకూడదు అనేటువంటిది. పాలలో ఖచ్చితంగా B12 దొరుకుతుంది. పాలలోన, మజ్జిగలోన, పులిసిపోయిన మజ్జిగలోన, పెరుగులోన ఖచ్చితంగా దొరుకుతుంది. మనము అహింసవాదం అనేటువంటిది అక్కడ హింస లేదు కాబట్టి మనం పాలు తీసుకోండి, మజ్జిగ తాగండి. మనం శాకాహారాలు ఎవరైతే ఉన్నాయో అవి, ఎందుకంటే దీనివల్ల చాలా మలబద్ధకం వస్తుంది, బద్ధకం వస్తుంది, మతిమరుపు వస్తుంది. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ బాగా యాక్టివ్గా పనిచేయాలనుకున్నప్పుడు B12 లేకపోతే సర్వర్ ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం హింస అహింస అనేటువంటి కాన్సెప్ట్ పూర్తిగా మనం అర్థమైనప్పుడు మన జీవన శైలి కూడా కరెక్ట్ గా ఉంటుంది అనేటువంటిది కాన్సెప్ట్ తోటి అవాయిడ్ చేయకుండా మనం ఏదైతే హింస లేదో, పాలలో హింస లేదు అని మనకు తెలుసు అంటే దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల ఎవరికి మనం హింస పెట్టడం లేదు. కాబట్టి ఆ పాలు తీసుకుంటే మనకు B12 దొరుకుతుంది, పాలలో కానీ, మజ్జిగలో కానీ, పెరుగులో కానీ. నా యొక్క సజెషన్.
సమయం 7 మేడం. ఓకే, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం చర్చిద్దాం దీంట్లో. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.